హలో మై డియర్ స్టూడెంట్స్, ఏపీ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల డేట్స్ అయితే ఎగ్జామ్ డేట్స్ మీకు తెలియజేస్తాను. ఎవరైతే ఫెయిల్ అయ్యారో లేదా ఇంప్రూవ్మెంట్ కట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే ఉపయోగపడతాయి. అండ్ సప్లిమెంటరీ డేట్స్ అయినా ఇంప్రూవ్మెంట్ డేట్స్ అయినా ఒకే టైంలో ఒకే డేట్లో జరుగుతూ ఉంటుంది. సేమ్ సబ్జెక్ట్స్ అనమాట. అండ్ వేరు పేపర్లు ఏముండవు. సప్లిమెంటరీ వాళ్ళకి అండ్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి కూడా ఒకే రకమైనటువంటి పేపర్ ఒకే టైంలో జరుగుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళకొక పేపర్ వీళ్ళకొక పేపర్ ఉండదు, ఒకే పేపర్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 12 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి. సో మీకు మే 12 నుంచి మే 20 వరకు జరుగుతాయి. మే 12th టు మే 20. సో ఇది ఎగ్జామినేషన్ డేట్ అనమాట. ఇక్కడ మీకు రోజుకి 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. రోజుకి 2 ఎగ్జామ్స్ అంటే ఉదయం ఒకటి, ఇప్పుడు తెలుగు ఎగ్జామ్ జరిగింది అనుకోండి, మధ్యాహ్నం కూడా తెలుగు ఎగ్జామే, కానీ సెకండ్ ఇయర్కి జరుగుతుంది. ఫస్ట్ ఇయర్కి ఏమో మార్నింగ్, సెకండ్ ఇయర్కి ఏమో మధ్యాహ్నం జరుగుతుంటుంది. అంతేగాని ఫస్ట్ ఇయర్ వాళ్ళకే రోజుకి 2 ఎగ్జామ్స్ జరగడం, సెకండ్ ఇయర్ వాళ్ళకే రోజుకి 2 ఎగ్జామ్స్ జరగడం అలా కాదు. ఓకేనా, ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఒక రోజులోనే పరీక్ష ఉంటుంది. సో పొద్దున పూట ఫస్ట్ ఇయర్కి ఉంటే ప్రతిరోజు, మధ్యాహ్నం పూట సెకండ్ ఇయర్కి ఉంటుంది ప్రతిరోజు, అలా అనమాట. సో మార్నింగ్ సెషన్ వచ్చేసి టైమింగ్లో మీకు మార్నింగ్ 9 to 12 ఉంటుంది. సో యాజ్ యూజువల్గా 9 AM to 12 AM. ఇది ఫస్ట్ ఇయర్కి జరుగుతుంది, ఫస్ట్ ఇయర్. సో అదే సెకండ్ ఇయర్ అనుకోండి, సెకండ్ ఇయర్కి వచ్చేసి 2:30 PM, 2:30 PM నుంచి 5:30 PM వరకు జరుగుతుంది. ఆఫ్టర్నూన్ అనమాట ఇది. సో ఇది సెకండ్ ఇయర్. ఎవ్రీడే ఇలానే జరుగుతుంటుంది. సో మీకు ఏ ఎగ్జామ్ ఉన్నా సరే ఆ పర్టికులర్ టైంలో, డేట్లో మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎగ్జామినేషన్ టైమింగ్స్. ఇవి ఓన్లీ సప్లిమెంటరీ పరీక్షలు. అలాగే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి కదా మీకు. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మే 28 నుంచి జూన్ 1 వరకు ఉంటాయి అనమాట ప్రాక్టికల్స్. సో ప్రాక్టికల్స్ వచ్చేసి మే 28 నుంచి మే 28 టు జూన్ 1 వరకు అయితే ప్రాక్టికల్స్ ఉంటాయి. మరి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ మళ్ళీ సేమ్ కాలేజీలలో ఉంటాయా అంటే సేమ్ కాలేజీల్లో ఉండవు, మీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి అనమాట. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది, సో మీకు ప్రాక్టికల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు లేదా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ మొన్న రాసినటువంటి మార్చిలో అటెండ్ అవ్వక, ఫిబ్రవరిలో జరిగినాయి కదా, అవి అటెండ్ అవ్వని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో మీకైతే ఎగ్జామినేషన్ సెంటర్ పడుతుంది అనమాట. సో ఈ డేట్ నాడు మీ ప్రాక్టికల్స్కి అయితే వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు ఎగ్జామినర్, మీ ప్రిన్సిపల్స్, మీ లెక్చరర్స్ ఇవైతే మీకు గైడ్ చేస్తారు, డోంట్ వరీ. ఓకేనా. సో ఎగ్జామినేషన్ ఫీజులు ఎప్పుడు కట్టాలి మరి? ఎగ్జామినేషన్ ఫీజులు ఈ రోజు రిజల్ట్ వచ్చాయి కాబట్టి 12th, మేబీ 2-3 రోజులు అయితే స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఇట్ విల్ బి మీకు ఈ నెల 15th నుంచి అయితే ఎగ్జామినేషన్ ఫీజు అయితే కట్టుకోవచ్చు. ఎగ్జామ్ ఫీ డేట్స్, ఎగ్జామ్ ఫీ డేట్ వచ్చేసి ఎగ్జామ్ ఫీ మే 15th నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు. మే 15th, ఒక 2-3 days అయితే టైం ఉంటుంది కదా. ఫ్రమ్ మే 15th నుంచి మీకు ఎగ్జామినేషన్ ఫీ డేట్, మీ ఎంత కట్టాలి ఏంటి అనేది మనకి సర్క్యులర్ అఫీషియల్గా రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేయగానే నేనైతే దాన్ని అనౌన్స్ చేస్తాను మీకు. ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయితే ఎంత రాయాలి అంటే, ఒక సబ్జెక్ట్ అయితే ఎంత, 2 సబ్జెక్టులు అయితే ఎంత, 3 సబ్జెక్టులు అయితే ఎంత, ఇలా ఆల్ సబ్జెక్ట్స్ అయితే ఎంత. అలానే ఇంప్రూవ్మెంట్కి సంబంధించి కూడా. ఓకేనా, సప్లిమెంటరీకైనా ఇంప్రూవ్మెంట్కైనా సేమ్ పేపర్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇదనమాట విషయం. వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలాగే ఫాలో అవ్వాల్సినటువంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. అండ్ అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను రేపటి నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. సో దానికి సంబంధించి ఫాలో అవుతుండండి. వీడియోని సెలెక్షన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.